అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అనమాట. అస్సలు స్కిప్ చేయొద్దు, మిస్ కావద్దు. ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ డీటెయిల్ గా ఇస్తున్నాను. ప్రతి ఒక్క లైఫ్ లో కూడా ప్రతిరోజు కూడా టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ టెన్షన్స్ పక్కన పెట్టి ఒక్కరోజు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది అనమాట. అస్సలు మిస్ కావద్దు. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేమైతే హైలాండ్, విజయవాడ అండ్ గుంటూరు మధ్యలో ఉన్న హైలాండ్కి అయితే వచ్చేసాము. ఇది నేను రావడం 4th టైం అనమాట. బట్ ఈసారి వచ్చిన శ్రమ పడినంత ఏ సారి కూడా అవ్వలేదు. అసలు ఏం జరిగింది ఏంటి అని అయితే ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దు. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అది మీరు కూడా శ్రమ పడకుండా ఉంటారనమాట. సో మిస్ కావద్దు. ఇంకా మా వాడికి ఫీవర్ కాబట్టి ఇంకా మా అమ్మ అయితే బొప్పాస్కాయలు ఫ్రూట్స్ అయితే తెచ్చిందనమాట. ఫీవర్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి ప్లేట్లెట్స్ పడిపోతాయి, ఒక్కొక్కసారి ఏమైనా జరగచ్చు. నేనైతే ఎక్కువగా ఫీవర్ టైంలో అయితే 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా బొప్పాస్కాయ అయితే పెడతాను. కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కానీ ఏదైనా సరే మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఫీవర్లో ఎక్కువగా ఇష్టపడేది మా వాడు పప్పాయనే కాబట్టి ఇంకా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు. పప్పాయ అయితే ఈజీగా తింటాడనమాట తీగా ఉంటే. ఇంకా వెల్కమ్ టు హైలాండ్ అయితే ఉంది కదా. సో నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనకున్న టెన్షన్స్ అన్ని మర్చిపోవాలంటే ఇక్కడికి వచ్చి ఒక రోజు ఎంజాయ్ చేస్తే, అది కూడా లో బడ్జెట్ లో మనకి ఏ రిస్క్ లేకుండా ప్రశాంతంగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే. అందుకే మేమైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేయాలి పిల్లలతో అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది మనిషికి వచ్చేసరికి 800 అనమాట టికెట్. ఆ 800 లో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో అసలు మిస్ కావద్దండి. నిజం చెప్తున్నా, చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచిస్తాము. బట్ ఇక్కడికి వచ్చి ఒక టికెట్ 800 పెట్టుకుంటే మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తాం అనేది అయితే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూసి ఎవరైనా ఒక్కలైనా వెళ్ళినా చాలు, నాకు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మంచిగా టైం స్పెండ్ చేసాము ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అని చెప్పి. సో అందుకనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది అనమాట. ఇంకా మా అమ్మ పరిస్థితి అయితే చూడండి. ఇంకా మా బుడ్డదాన్ని పట్టుకుని అయితే ఇంకా అలాగా ఎత్తుకునేది ఊపుతుంది అనమాట. ఇంకా నిద్రకు వచ్చేస్తుంది. ఇంకా అందుకని ఉయ్యాలాగా ఊపుతుంది. ఇంకా మేమైతే టికెట్ అమౌంట్ కట్టేసి అయితే లోపలికి అయితే వచ్చాం. ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ రాగానే ఇలాగ గాడ్ అనమాట, వినాయకుడు. ఎక్కడైనా ఏ చోటైనా సరే ఖచ్చితంగా వినాయకుని అయితే పెడతాం. ఫస్ట్ ఆయన్ని పూజించిన తర్వాతే కదా మనం ఎంత దేవుడినైనా సరే పూజిస్తాము. సో మేము కూడా ఎంటర్ అవ్వగానే వినాయకుడే కనిపించాడు అనమాట మాకు. ఇంకా అక్కడ బయట ఎంట్రన్స్ లో టికెట్ అమౌంట్ కట్టిన తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు రాగానే ఇలా టికెట్ హ్యాండ్ కి బ్యాండ్ వేస్తారనమాట. ఈ టికెట్ ఉంటేనే ఏదైనా సరే మనం లోపలికి వెళ్తాకి కానీ ఏమైనా రైడ్స్ ఎక్కడానికి కానీ ఎలా ఉంటుంది. సో ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత మేమైతే ఫస్ట్ కొలంబస్ అయితే ఎక్కాము. ఇంకా మా పిల్లోడికి అయితే కొంచెం ఫీవర్ ఉంది కదా, కొంచెం డల్గా ఉండేసరికి వాళ్ళ డాడీని అయితే అసలు వదలట్లేదు అనమాట. ఇంకా మా హస్బెండ్, మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి, నేను పిల్లోడితో కాసేపు టైం స్పెండ్ చేస్తాను, కొంచెం ఫ్రీ అవుతాడు అన్నారనమాట. సో అందుకని ఇంకా మా హస్బెండ్ దగ్గర మా పిల్లోని వదిలేసి, మా బుడ్డదాన్ని మా అమ్మ దగ్గర వదిలేసి నేను మా చెల్లెది కొలంబస్ ఎక్కడానికి అయితే వచ్చాము. బట్ ఇది ఎక్కాను కానీ నిజంగా నాకు అంత అంటే ఇంట్రెస్ట్ రాలేదనమాట. చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మా వాడికి చాలా ఇంట్రెస్ట్ అనమాట రైడ్స్ అవన్నీ ఎక్కడం. కొంచెం డల్ గా ఉన్నాడు కదా, ఇది ఎక్కిద్దామని వాళ్ళని అడిగాను అనమాట. 4 years బాబు, ఇది ఎక్కొచ్చు అంటే లేదు చాలా స్పీడ్ ఉంటుంది, అసలు ఎక్కకూడదు పిల్లలు అని చెప్పారు. సరే ఎంత స్పీడ్ తోలుతాడా అని చెప్పి నేను అనుకున్నాను. బట్ అసలు ఎలా ఉందంటే చిన్నపిల్లలు ఉయ్యాలు ఎలా ఊగుతారో అలా ఉందన్నమాట. దీనికోసం మా పిల్లని వద్దంటాడని నాకు భలే కోపం వచ్చింది. ఇంకా మళ్ళీ ఎక్కిద్దామంటే ఎందుకులే వీడితో తలకాయ పొట్టు, మళ్ళీ గొడవ పడిన కానించి మళ్ళీ మనకి టైం వేస్ట్ అవుతుంది. మనం ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయడానికి వచ్చాం కదా, దీనికోసం వీటితో గొడవ పడి ఇక్కడ ఎందుకు ఆగడం అని చెప్పి నేను ఇంకా వదిలేసాను అనమాట. బట్ నాకు భలే బీపీ వచ్చింది, అసలు చాలా కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే పిల్లలతో వచ్చాం కదా, ఇది పిల్లలు ఎక్కేదే అనమాట. అలాంటిది 4 years బాబుని వద్దు అన్నాడు. అసలు పోనీ ఏమన్నా స్పీడ్ గా తోలుతున్నాడు అంటే అస్సలే లేదనమాట, చాలా స్లో అనమాట. అందరం కూడా ఎందుకు ఎక్కామా అనుకుని ఫీల్ అయ్యాం
అన్నమాట మేము అందరం కూడా. సో అలా జరిగింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇది పిల్లలకి సంబంధించింది అనమాట రైడ్. ఇంక ఇక్కడ ఏంటంటే జంప్ చేయాలన్నమాట. వీడు అన్ని కూడా మా వాడు కొత్తగా చూడటం వల్ల వాడికి కొంచెం భయం వేస్తుంది. బట్ మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి తీసుకురావడం కూడా. మేము కూడా చాలా తప్పు చేసాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా పిల్లని తీసుకెళ్ళిపోతే ఇప్పటికీ కొంచెం అన్ని కూడా పాతలాగా కనిపించి ఎక్కువ ఎంజాయ్ చేసేవాడు. బట్ అన్ని ఒక్కసారిగా సడన్ గా తీసుకొచ్చేసరికి అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట మా వాడికి. కొంచెం అందుకని భయపడుతున్నాడు. అది కాక కొంచెం ఫీవర్ కదా, కొంచెం డల్ గా ఉన్నాడు అనమాట. ఇంకా వెళ్ళట్లేదు అని చెప్పి మా చెల్లిని పంపించాము. మా చెల్లి కొంచెం మా పిల్లోని మెయింటైన్ చేస్తుందని మేము పంపిస్తే మా చెల్లి కూడా పడిపోయింది అనమాట. అది ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఆ బ్యాలెన్స్ అనేది కుదరలేదు. ఒక పిల్ల ఎక్కింది అనమాట, డబేల్మని పడిపోయింది జంప్ చేసి. ఇంకా ఆ జంప్కి దడొచ్చి వీళ్ళిద్దరు పడిపోయారు. చూసారు అక్కడ మా చెల్లి మెయింటైన్ చేయలేకపోతుంది. ఇంకా మా అమ్మ వద్దు మీ ఇద్దరు వచ్చేసాను, మీ ఇద్దరిని తొక్కేస్తారు అక్కడ వాళ్ళు అని చెప్పి మా అమ్మ లాగేసింది అనమాట వాళ్ళిద్దరిని. ఇంకా అక్కడే ఒక కారు ఉంటే మా ఊరికి కారులు పిచ్చి అనమాట. ఎక్కడ చూసినా కారు అంటూనే ఉంటాడు. ఇంకా అది ఉంటే చాలన్నమాట మా వాడికి. ఇంకా సర్లే అని చెప్పి నేను టికెట్ కట్టాను. బట్ ఇది ఏంటంటే వాడి డ్రైవ్ చేయాలన్నమాట. లోపల రిమోట్ ఇవి ఉంటాయి కదా, అవి ఏమి ఉండవు. ఒక కాయిన్ లోపల వేస్తారు. ఆ కాయిన్ ఉన్నంత సేపు కూడా అది వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ విషయం నాకు తెలియక నేను టికెట్ కట్టేస్తాను. అది 20 రూపీస్ అనమాట. ఏదైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ₹1 అయినా సరే అది రూపాయే కదా. సో ఇంకా అది డ్రైవ్ చేయడం మా వాడికి రాక ఇంకా మా హస్బెండ్ కొంచెం మెయింటైన్ చేశారనమాట, వెనక్కి తిప్పి ఆ డ్రైవింగ్. నెక్స్ట్ వచ్చి ఇది ఎలిఫెంట్ అనమాట, ఎలిఫెంట్ రైడ్. ఇంకా మా వాడిని ప్రతి ఒక్కటి మేము ఎక్కించాము. ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. బట్ కొంచెం ఏంటంటే ఫీవర్ కొంచెం ఓకే అయి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడు. ఇలా ఫీవర్లోనే ఇంత ఎంజాయ్ చేశాడంటే ఇంకా ఫీవర్ కాకుండా నార్మల్ మూడ్లో ఉన్నప్పుడు ఇంకెంత ఎంజాయ్ చేస్తాడా అనిపించింది. బట్ ఏం చేస్తాం, మాకు ఈ రోజే టైం, ఎందుకంటే అందరూ ఈ రోజే లీవ్ తీసుకున్నారు. సో అందువల్ల ఇంకా ఈ రోజే రావాల్సి వచ్చింది. లేకపోతే కనుక ఈ రోజు మేము డ్రాప్ అయిపోతాం అనుకున్నాం. మా చెల్లి కూడా ఇంకా ఈ రోజే లీవ్ తీసుకుంది. అది కాక మా చెల్లి అసలు రానంటే నేను బలవంతంగా లీవ్ తీపించుకుని అందరం వెళ్దామని చెప్పి బలవంతంగా అడిగాను అనమాట. అంటే మా సిస్టర్ని అసలు ఊరుకోలేదు లీవ్ పెడతానంటే, లీవ్ పెట్టను అంటే అయినా సరే పెట్టింది. నా గోల పడలేక. ఇంకా పాప నా కోసం పెట్టినప్పుడు అలా డ్రాప్ అవడం కరెక్ట్ కాదు కదా, మేము కూడా అన్ని పనులు ఆపుకుని వచ్చామని చెప్పి ఇంకా అలాగే మెడిసిన్ వేసి తీసుకొచ్చామన్నమాట. కొంతసేపు ఎంజాయ్ చేస్తాడు వాడు కూడా అని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలిఫెంట్ రైడ్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత చిన్న ట్రైన్ అనమాట, నా కూతురుని కూడా ఎక్కిచ్చేసాము. ఇంకా నా కూతురు అయితే ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఫస్ట్ టైం అనమాట. అది కాక మన దగ్గరలో కూర్చున్నాం అనమాట. ఎందుకు దగ్గరలో అంటే మా అమ్మ తిట్టింది, అన్నిటికీ భయపడతారని చెప్పి తిట్టింది. ఇంకా నెక్స్ట్ ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఉయ్యాలన్నమాట. ఇంకా ఈ ఉయ్యాలైతే నాకు ఫుల్ భయం వేసింది. మా హస్బెండ్ ఏమో మా బుడ్డదాన్ని పట్టుకుని కూర్చున్నాడు, నేనేమో మా బుడ్డని పట్టుకుని నేను వచ్చేసాను. ఇంకా మా అమ్మ కూడా ఉయ్యాల ఎక్కింది అండ్ మా సిస్టర్ కూడా ఎక్కింది అనమాట. నాకు మా ఊడు ఇంకా అప్పటికే కొంచెం చాలా డల్ అయిపోయాడు అనమాట. నాకైతే ఫుల్ భయం వేసింది, కళ్ళు తిరిగిపోతున్నాయా ఏంటి అని చెప్పి చాలా భయం వేసింది. బట్ అక్కడ ఏంటంటే వాడికి ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. ఇంకా ఆ నిద్రకి ఉయ్యాలి కదా, ఇంకా నిద్రపోతున్నాడు. ఎంత పిలిచినా పలకట్లేదు అసలు మా వాడు. ఇంకా పలకట్లేదు ఏంటా అని చెప్పి ఫుల్ భయం వేస్తే మా హస్బెండ్ నువ్వు కంగారు పడుకో, నాకు కనిపిస్తున్నాడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి అన్నారు అనమాట. అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. బట్ నాకు ఈ రైడ్ ఎక్కిన తర్వాత ఫుల్ హెడ్ ఎక్ వచ్చేసింది అనమాట. నాకు ఏదన్నా టెన్షన్ పడానంటే, సీరియస్గా టెన్షన్ వచ్చేసిందంటే నాకు ఫుల్ హెడ్ ఎక్ వచ్చింది. ఆ హెడ్ ఎక్ నాకు అసలు నిద్రపోవడం కానీ కాసేపు రెస్ట్ తీసుకునే వరకు కూడా నాకు అసలు తగ్గదు. ఇంక ఈ రైడ్ ఎక్కడం వల్ల నాకు మా వాడు ఏమైనా కళ్ళు తిరుగుతున్నాయా, ఇబ్బంది పడుతున్నాడా అని భయం వేసి ఆ టెన్షన్కి హెడ్ ఎక్ వచ్చేసింది అనమాట. ఇంకా ఆ హెడేక్కి నాకు అసలు ఇంటికి వెళ్ళి నైట్ పడుకునే వరకు నాకు హెడేక్ తగ్గలేదు. అసలు నేను ఎంజాయ్ చేయలేకపోయాను. అసలు ఈసారి మాత్రం నిజంగా ఎందుకు వచ్చానా అనిపించింది. అది కాక ఫుల్ ఎండ్ అనమాట. ఒక పక్కన మా బుడ్డదాన్ని తీసుకొచ్చాను, మా బుడ్డడు ఇద్దరు బాగానే ఉన్నారు. నేను మాత్రం ఫుల్ హెడేక్ వచ్చేసి అసలు కళ్ళు తిరిగిపోయి వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసి అసలు ఏంటో అయిపోయింది అనమాట నాకు. ఇంకా కాసేపు అక్కడ కూర్చున్న తర్వాత ఓకే అయిన తర్వాత కాసేపు అంటే కూల్ వాటర్తో అంటే హెడ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. అంటే ఎలాగా మొహం కడుక్కున్నాను. ఇంకా మొహం కడుక్కున్న తర్వాత కొంచెం ఓకే అనిపించిన తర్వాత మళ్ళీ ఇంకో రైడ్కి అయితే వచ్చాము. ఈ రైడ్ వచ్చి పెద్దవాళ్ళు ఎక్కుతారనమాట, ఇక చిన్నపిల్లల్ని ఎక్కించడానికి ఉండదు. సో ఇంకా అమ్మ దగ్గర మా బుడ్డోని వదిలేసాము. అండ్ మర్చిపోయి చెప్పడం, ఇక్కడ ఏంటంటే మా బుడ్డోడు పడుకోబెట్టేసాను
చెప్పాను అక్కడ. ఇందాక మేము 4 మెంబర్స్ కూర్చున్నాం కదా మా ఫ్యామిలీ, అప్పుడు అమ్మ వాళ్ళు రైడ్ ఎక్కి వచ్చేసారనమాట. అమ్మ వాళ్ళు ఎక్కిన తర్వాత అమ్మ వచ్చిన తర్వాత మేము వెళ్ళాం అనమాట. సో ఇంకా అమ్మ వాళ్ళు రైడ్ ఎక్కి వచ్చేలోపు నేను మా పిల్లని పడుకోబెట్టేశాను. ఇంకా అమ్మ అయితే పిల్లని ఎత్తుకుంది, మా బుడ్డనేమో టేబుల్ మీద పడుకోబెట్టి అమ్మని కాపలా పెట్టి మేమైతే రైడ్స్ ఎక్కడానికి వచ్చామన్నమాట. వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళ నీడలో ఉండి కూర్చోబెట్టి మా బుడ్డని పడుకోబెట్టిన తర్వాత మేము వచ్చి రైడ్స్ అయితే ఎక్కామన్నమాట. కొంచెం అప్పటికి కూడా నాకు హెడేక్ అయితే అసలు తగ్గలేదు. బట్ వచ్చాం కదా, అమౌంట్ వేస్ట్ అని చెప్పి ఇంకా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇంకా ఎంజాయ్ బలవంతంగా చేశాను. కానీ బట్ నాకైతే అసలు ఈసారి చాలా హెడేక్ వచ్చి ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట. అది జరిగిన విషయం. అయితే ఇక్కడైతే ఇంకా రైడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటర్ వేవ్స్కి వెళ్ళే మధ్యలో ఇలా లంచ్ అయితే పిలుస్తారనమాట. ఇదైతే మన అమౌంటే, మన హోటల్లో ఉంటుంది. అక్కడైతే ఎంట్రన్స్ టికెట్ కట్టించుకున్న దగ్గర అయితే ఫుడ్ కి సంబంధించి కట్టించుకోరు, ఇక్కడ మన అమౌంట్ తోనే తినాలన్నమాట. ఇంకా మాకైతే 1000 అయింది. ఇంకా 1000 అయ్యి బిల్ కట్టేసి తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా వాటర్ లోకి వెళ్తున్నాం. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇక్కడ మా అమ్మ కామెడీ ఏంటంటే, ఏంటి నా బతుకు ఏంటి అని చెప్పి అయితే కామెడీ చేస్తుంటే వీడియో ఆన్ చేయగా అంతా బానే ఉంది, ఏమీ లేదు అని చెప్పి మా అమ్మ ఆట మార్చేసింది అనమాట. ఇంకా ఈ వాటర్ లోకి వచ్చేసాము. అసలు ఈ వాటర్ వేసి ఎప్పుడు వస్తామా, మా వాడు ఎలా ఎంజాయ్ చేస్తాడా లేదా అని చెప్పి అయితే ఫస్ట్ టైం అనమాట పుట్టిన తర్వాత ఇలా వాటర్ చూడడం మా వాడు. అందుకని చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట నేను. ఇంకా మా వాడు ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. నాకు ఇది చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎంజాయ్ చేయలేకపోయినా నా కొడుకు కోసం మేము వచ్చాం కాబట్టి వాడు ఎంజాయ్ చేశాడు. అది మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నాకు ఫుల్ హెడేక్ కదా, హెడేక్ లో ఇంకా హెయిర్ మొత్తం కూడా లీవ్ చేయగానే ప్రశాంతంగా అనిపించింది అనమాట. అసలు ఆ రోజు ఫుల్ ఎండ, నాకైతే ఫుల్ భయం వేసింది పిల్లలు ఏమైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి. బట్ మార్నింగ్ మా వాడు కొంచెం నిద్రపోకముందు కొంచెం క్రాకీ అయిపోయి కొంచెం అంటే ఇబ్బంది పడ్డాడు అనమాట. నిద్రపోయిన తర్వాత పీస్ఫుల్ గా మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంక ఇక్కడ ఏంటంటే నాకు అంత కంఫర్ట్ లేదనమాట డాన్స్ వేయడానికి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డెలివరీ అయ్యాను, పొట్ట ఉంటుంది, కొంచెం ఒళ్ళు ఉంటుంది. నేను వేయనే బాబు అంటే మా చెల్లి మాత్రం నన్ను అసలు ఇబ్బంది పెట్టేసింది అనమాట. నన్ను వదిలేవే బాబు అంటే అస్సలు ఏడ్చేసింది అనమాట. మీకు ఆల్రెడీ అది నాతో గొడవ పడిన వీడియో కూడా నేను మీకు ఇక్కడ పెట్టాను. నేను దాంతో పాటు వేయలేదు డాన్స్ అని చెప్పి. అసలు మా చెల్లి అయితే ఎంత అలిగిందంటే, ఎంతసేపు అలిగిందంటే నా మీద. అక్కడ ఎంజాయ్ చేద్దాం రావే అంటే అస్సలు రాలేదనమాట. ఎంతసేపు బతిమాలించుకుందో. నా ఇబ్బంది ఏంటంటే కొంచెం బక్కగా ఉంటే మనం ఎలాగైనా వేయొచ్చు డాన్స్. బట్ నాకేంటంటే ఇప్పుడు రీసెంట్ డెలివరీ కాబట్టి కొంచెం ఒళ్ళు, కొంచెం బాడీ అనేది అంత నాకు ఇంట్రెస్ట్ లేదనమాట ఆ డ్రెస్ లో. సో అంత కంఫర్ట్ లేదు నాకు ఆ డ్రెస్. సో అందుకే నేను వేయలేకపోతున్నాను. వెయ్యను అంటే నీకంటే లావోళ్ళు ఉన్నారు, నీకంటే మా ఇదిగా కనిపించే వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, కావాలని చేస్తున్నాను మా చెల్లి గోల్ అనమాట. ఇంకా అలా ఎట్లా కూడా మా చెల్లిని సర్ది చెప్పి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. ఇంకా మా ఊరి దగ్గరికి వచ్చాను. ఇంకా మా ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత మా వాడు ఎంజాయ్మెంట్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే మా వాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాడు చాలా మిస్ అయిపోయాను అసలు ఈ 1 వీక్ కూడా. ఈ 1 వీక్ మిస్ అయినందుకు 1 డే మొత్తం కూడా ఏ టెన్షన్స్ లేకుండా నా కొడుకుతో ఎంజాయ్ చేశాను అనమాట. నేను ఎంజాయ్ చేయడం కన్నా వాడు ఎక్కువ ఎంజాయ్ చేశాడు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ మా వాడు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. నిజంగా అండి ఇది చాలా లో బడ్జెట్. 800లో మనకి ఇన్ని రావాలంటే అసలు జరగని పని అనమాట. ఎన్ని రైడ్స్ ఉంటాయండి, ఆల్మోస్ట్ ఒక 7-8 రైడ్స్ ఉంటాయి. అది కాకుండా వాటర్ సంబంధించి రెయిన్ డ్యాన్స్, వాటర్ వేవ్స్ అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ నెక్స్ట్ వచ్చి దాని పేరు ఒకటి ఐడియా లేదనమాట. వాటర్లో 4 ఉంటాయి అండ్ రైడ్స్ వచ్చి ఒక 6 or 7 ఎన్నో ఉంటాయి. ఇన్ని కలిపి ఒక 800 అంటే మనిషికి చాలా బెస్ట్ అనమాట. అది మనకి చాలా లో బడ్జెట్ అండ్ ఫ్యామిలీస్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. లో బడ్జెట్లో మనకి అమౌంట్ ఎక్కువ అవ్వకూడదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికైతే రావాలి. బికాజ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మైండ్, నిజంగా అసలు ఎంత హ్యాపీ అనిపించింది అంటే చెప్పలేను అనమాట. అంత హ్యాపీ అనిపించింది నాకు. ఇంక ఇక్కడ చూసారా మా చెల్లి అయితే కొట్టేస్తున్నా. నాకు బీపీ వచ్చేసి మళ్ళీ రెయిన్ డాన్స్కి వెళ్దామంటుంది. రెయిన్ డాన్స్ అంటే మా చెల్లికి చాలా ఇష్టం అనమాట. దానికోసం అది ఇక్కడికి వచ్చింది. నేను అక్కడ నుంచుంటా, నువ్వు వెయ్యి అంటే లేదు నాతో పాటే నేను ఒక్కదాన్ని అయినా ఏంటి అంత దూరం నుంచి వచ్చి అని చెప్పి ఇంక ఇలాగా
గొడవ పడుతున్నాను అనమాట. ఇంకా మా అమ్మ అక్కడ తీర్పు చెప్తుంది, ఇంకా నువ్వు ఎప్పుడు ఇలాగ చేస్తే దాన్ని ఏడిపిస్తావు అని చెప్పి మా అమ్మ నన్ను కూడా తిడుతుంది అనమాట. నా బాధ అర్థం చేసుకోండి మీరు అని చెప్పి ఇంకా అట్లా కూడా మా చెల్లిని ఓదార్చుకుని ఇంకా అలాగైతే తీసుకొచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చి వాటర్ వేవ్స్, దీంట్లో ఎంజాయ్ చేసామండి, దీంట్లో డాన్స్ వేసాము. నిజంగా ఎంత బాగా వేసామంటే, బట్ ఆ వీడియో అనేది తీయలేదు ఎందుకంటే మా హస్బెండ్ రాలేదు. మా హస్బెండ్ ఏమో మా బొడ్డోని ఎత్తుకుని బయటే ఉన్నారనమాట. సో అందువల్ల అయితే మిస్ అయిపోయింది ఆ క్లిప్ అనేది, మేమైతే తీసుకోలేకపోయాం. బట్ సూపర్ ఎంజాయ్ చేసాం అనమాట. ఇలాంటి డే మళ్ళీ రావాలని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అంత ఎంజాయ్ చేసాము. బట్ ఫోన్స్ ఏమి కూడా మేము లోపలికి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే మంచిగా ఎంజాయ్ చేయాలి ప్రశాంతంగా అని చెప్పి, తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పి నేనైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. వాటర్ వేవ్స్ లో ఎందుకు డాన్స్ చేశానంటే మన బాడీ అంతా కూడా కనపడదు, వాటర్ లో ఉంటది కాబట్టి అలాగనే ఎగరేయచ్చు అని చెప్పి నేనైతే ఫుల్ గా ఎగిరేసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్లీ మా ఆయన చూసారా, తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేసాం అనమాట. నా కొడుకు నేను పట్టుకుంటే అప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ ఇది అండి వీడియో. ఇంట్రెస్టింగ్ గా ఉందా, ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మీకు ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మాత్రం, అంటే డీటెయిల్స్ ఏమన్నా కావాలి, ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే వీడియో రూపంలో కూడా పెట్టి చెప్తాను అనమాట మీకు. సో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది ఒక్కసారి వెళ్ళరండి, నిజంగా మళ్ళీ వెళ్ళాలనిపించింది అనమాట. మేము ఇయర్లో వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీగా వెళ్తాము. అంత బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా. మెయిన్గా టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలంటే లో బడ్జెట్లో ఇదే అని చెప్తా నేనైతే మాత్రం. ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఇంత మంచిగా టైం స్పెండ్ చేయాలి అనేది జరగని పని అనమాట. అందుకని ఒకవేళ వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఇక్కడికైతే వెళ్ళండి. సో ఫైనల్లీ వాళ్ళ వీడియో అయితే ఇదే అండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.